సాంప్రదాయమైన గేదెల పోటీ అని చెప్పొచ్చు. గ్రామాన్ని కాపాడే దైవశక్తులు ఉన్నాయని నమ్మి ఈ పూజ చేస్తారు. హెడ్డింగ్ టువర్డ్స్ మ్యాంగ్లూర్. ఒక 2 ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అయితే చూడడానికి మ్యాంగ్లూర్ అయితే బయలుదేరాను నా ఫ్రెండ్స్ తో పాటు. నేను ఇంకొక 4 ఫ్రెండ్స్ అయితే బయలుదేరాం. ప్రెసెంట్ అయితే లోకల్ బస్ లో ఉన్న, నైట్ అయిపోతుంది అనుకుంటా మ్యాంగ్లూర్ రీచ్ అయ్యేసరికి. సో మ్యాంగ్లూర్ లోని 2 ఫేమస్ థింగ్స్ అయితే జరగబోతున్నాయి అది ఈ సీజన్ లోని. అది ఒకటి ఏంటంటే బూతకోల, ఇంకొకటి ఏంటంటే కంబల. ఈ 2 మీరు కాంతారా అనే సినిమాలో చాలా మంది చూసే ఉంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే రియల్ గా వాటిని బయట చూడబోతున్నా. ఈ మ్యాంగ్లూర్ సిటీకి దగ్గరలో నాకు ఒక లోకల్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆయన అయితే నేను వైజాగ్ లో ఉన్నప్పుడు మీట్ అయ్యాను 3 years బ్యాక్. సో ఫస్ట్ టైం ఇలాగ మ్యాంగ్లూర్ వస్తున్నాను అనగానే వాళ్ళ ఇంటికి డిన్నర్ కూడా ఇన్వైట్ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసి అక్కడి నుంచి బూతకోలా చూడడానికి అయితే మేము బయలుదేరుతాం. దిస్ ఈజ్ లుక్స్ లైక్ దోస ఇన్ ఓకే ఓకే ఓకే. You all are not lucky person. Only he is lucky person. Thank you so much. So what's this name? Kori roti. This is kori roti. This is kori roti. This is kori rasa. కోరి రస. దీన్ని కోరి రొట్టి అంటారంట, దీన్ని కోరి రస. Oh, good. This is chicken sukka. చికెన్ సుక్క. ఓకే ఓకే. This is కొంచెం గ్రేవీ అయ్యి బ్రో. Thank you so much. Okay. భలే ఉంది మీన్స్ ఇట్స్ వెరీ నైస్ ఇన్ తెలుగు. Enough for you. Fish fry. Why are this many dishes? This fish name is kodde. Kodde. అది ఇరా కూర్మా. కొడ్డే. కూర్మా దాన్ని ఏమంటారు, దాని పేరు మర్చిపోయాను. इसका नाम क्या है? Kori sukka. కోరి సుక్క, Chicken sukka. చికెన్ సుక్క. దీపక్ గారు కొంచెం చికెన్ సుక్క ప్రవేశపెట్టండి. తిన్నా కూడా బాగుంది. By Kannadigas. దిస్ వెరీ నైస్. సో ఈరోజు మనం ఫస్ట్ టైం అయితే తుళ్ళు ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. కోరి రొట్టి, కోరి రస అండ్ చికెన్ సుక్క. ఇన్ ఫిష్ వాట్ యూ కాల్ ఇన్ Kodde. In Tulu language, kodde. కొడ్డే. Kodde. Kodde. కొడ్డే. Kodde fish. Kodde I don't fish. know in English what. Udana. కొడ్డే ఫిష్. యూజువల్గా నేను అసలు ఫిష్ తిన్ను, కాకపోతే చూస్తే మంచి టెంప్టింగ్గా ఉంది ఇది. ఫస్ట్ టైం ఐమ్ ట్రైయింగ్. యూజువల్లీ ఐ డోంట్ ఈట్ ఫిష్. This is But, this one looks mainly so- this is buns style of food. Buns Hmm. means our caste buns. అలా స్మూత్గా వెళ్ళిపోతుంది లోపలికి. ఎలా అనిపించింది బ్రో ఫస్ట్ టైం? బాగుంది బ్రో, కొత్తగా ఉంది. డిన్నర్ చేసేసి ఇప్పుడు మిడ్ నైట్ టైం 12:30 అలా అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఆ బూతకోల చూడడానికి. యూజువల్ గా ఇవి హోల్ నైట్ మొత్తం జరుగుతూనే ఉంటాయి కొన్ని చోట్ల అయితే. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే ఇగో ఈ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఇంట్లో అయితే చేయించుకుంటున్నారంట బూతకోల. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ మధ్య ఏంటంటే ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు ఫన్ అది చేస్తున్నారంట బూతకోలకు సంబంధించి రీల్స్ లోని గట్రా. అందుకనే కొంచెం వీడియోలు అవి రికార్డ్ చేయనివ్వట్లేదు. బట్ బ్రదర్ అయితే ముందే వాళ్ళని అడిగారు. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ బట్టి వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను అసలు ఎలా చేసుకుంటారో ఏంటో అనేది. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ బూతకోల ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్లో అయితే అవ్వబోతుంది. ఇది పబ్లిక్ కాదు. సో పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో అయితే పిలిపించి చేయించుకుంటున్నారు మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మన సైడ్ ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం, త్రిమూర్తుల పూజ గానీ ఇలా డిఫరెంట్ హోమాలు పూజలు చేసుకుంటాం కదా ఇంట్లోని మంచి జరగడం కోసం. అలాగే వీళ్ళు బూతకోల చేస్తారనమాట ఈ కర్ణాటకలో తుళ్ళునాడు సైడ్. సో కొందరు ఫ్యామిలీస్ బాగా మనీ ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటారు, ఎందుకంటే బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది బూతకోల చేయించుకోవడానికి.
బోతకోల అనేది కర్ణాటక తీర ప్రాంతంలో జరిగే ఒక సాంప్రదాయ ఆచారం. గ్రామాన్ని కాపాడే దైవశక్తులు ఉన్నాయని నమ్మి ఈ పూజ చేస్తారు. బోత అంటే ఆత్మ లేదా దైవశక్తి అని అర్థం. కోల అంటే ఆడటం, అంటే ఒక ప్రదర్శన, అంటే ఒక పర్ఫార్మెన్స్ టైప్ అనమాట. అందుకనే దీన్ని బూతకోల అంటారు. ఈ బూతకోల ప్రధానంగా కర్ణాటక తీర ప్రాంతంలో జరుగుతుంది. మ్యాంగ్లూరు, ఉడిపి, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తాం. ఈ ప్రాంతాన్ని అంతటిని తులునాడు అని పిలుస్తారు. ఇక్కడ పీపుల్ మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి తులు. మెయిన్‌గా ఇది చేయడానికి గల కారణం ఏంటంటే, గ్రామం అంతా సురక్షితంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని జెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తారు. వాళ్ళ కోరికలు గనక నెరవేరి అంతా బావుంటే గనక ఈ బూతకోల అనేది నిర్వహిస్తారనమాట. వాళ్ళ మాట నిలబెట్టుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే, మనం చాలా వరకు గ్రామాల్లోని గ్రామ దేవతలా ఉంటారు గదా! ప్రతి సంవత్సరం మనం పండగలా చేస్తాం. మా సైడ్ అయితే మేము దాన్ని తీర్థం అంటాం, లేదంటే జాతర అంటాం. సో, అలానే ఈ బూతకోల కూడా అనమాట. మనం ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే మనం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవడాన్నే ఈ బూతకోల అనమాట. కొందరేంటంటే పర్సనల్‌గా వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరేంటంటే గ్రామం మొత్తం కలిపి ఎవ్రీ ఇయర్ అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ బూతకోల అనేది ఈవెంట్‌ని ప్లాన్ చేస్తారు. సుమారు ఒక 300-400 రకాల భూతాలుంటాయి. అందులో చాలా పాపులర్. ఈవెన్ మనం కొన్ని మూవీస్‌లో కూడా 'కాంతార' లాంటి సినిమాలో కూడా కొన్ని విన్న పేర్లేంటి 'పంజుర్లి', 'కల్లుర్తి', 'గుళిక' ఇలా డిఫరెంట్ భూతాలుంటాయన్నమాట. ఈ పంజుర్లి భూతం అడవి పంది రూపంలో ఉంటుంది. పాత నమ్మకం ప్రకారం పంది పొలాలను కాపాడే జంతువు. సో అందుకే దాన్ని రక్షకుడిగా భావించి అందుకే ఈ వేషంలో పంది ముఖాన్ని వాడతారు. సో అందుకే ఈ భూతానికి గల పేరు వచ్చేసి పంజుర్లి. పాతకాలంలో ప్రజలు ఏంటంటే నేచర్ ని దేవుళ్ళ భావించే వాళ్ళు అనమాట. సో అంటే పూర్వీకుల ఆత్మలు ఏంటంటే గ్రామాన్ని వాళ్ళు చనిపోయాక గ్రామాన్ని కాపాడుతారు అన్నట్టు అయితే నమ్మేవారు. సో వాళ్ళని సంతోష పెట్టడానికి పూజలు మొదలయ్యాయి. చనిపోయిన వాళ్ళ యాన్సిస్టర్స్ లేదంటే ఆ గ్రామ పెద్దలు వాళ్ళని సంతోషపెట్టడానికి పూజలు అలా స్టార్ట్ చేసి అది మెల్లిమెల్లిగా ఇంకా దాన్ని అలా భూతకోలగా అయితే ఒక ఆచారంలా అయితే మారిపోయింది ఈ కర్ణాటక సైడ్ మెయిన్‌గా. మనం ఇదే భూతకోల డిఫరెంట్ పేరుతో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషన్‌తో సేమ్ ఈ టైప్‌లోనే మనం కేరళ సైడ్ కూడా చూడొచ్చు. మెయిన్‌గా కోయిక్కోడు, తర్వాత కన్నూరు ఇటువైపు ఏంటంటే తెయ్యం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అదేంటంటే మైథాలజీకి సంబంధించిందే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే పర్ఫార్మ్ చేస్తారు. సాధారణంగా ఈ భూతకోల ఏంటంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నుంచి మే ఈ మంత్స్ మధ్యలో అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటది. సో ఎగ్జాక్ట్ గా ఒకే ప్లేస్ లో జరుగుతుందని చెప్పలేం. సో ఈ తులునాడు సైడ్ మొత్తంలో ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక టెంపుల్లో కానీ లేదంటే ఎవరొకరి ఇంటి దగ్గర కానీ ఏదో ఒక చిన్న పల్లెటూరులో కానీ ఎక్కడో దగ్గర వాళ్ళు ఈవెంట్ లాగా ప్లాన్ చేసుకొని గ్రామం అంతా ఒకటయ్యి సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఒక పండగలాగా. ఇది ఈ భూతకోలలో పర్ఫామ్ చేస్తున్నారు కదా! వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేయనివ్వరనమాట. ఒక సెపరేట్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. సో వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తాతలు,
వాళ్ళకి కొడుకులకి నేర్పించి, వాళ్ళ కొడుకులేమో వాళ్ళ కొడుకులకి నేర్పించి, సో ఈ రకంగా అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే తీసుకుంటారు చిన్నప్పటి నుంచే. ఎవరు పడితే వాళ్ళు ఈ భూతకోల నేను కాస్ట్యూమ్ వేసేసుకొని పర్ఫామ్ చేస్తానంటే అలా కుదరదనమాట. సో యాన్సిస్టర్స్గా కొన్ని క్యాస్ట్ల వాళ్ళు, లేదంటే కొందరు స్పెసిఫిక్ ఫ్యామిలీస్ మాత్రమే ఈ భూతకోల వాళ్ళు ఆడతారు. సో వాళ్ళ చేత వీళ్ళు పర్ఫామ్ చేయించుకుంటారు, కొన్ని ఫ్యామిలీస్ కానీ, కొన్ని విలేజెస్ కానీ. భూతకోలలో ఈ మెయిన్‌గా ఈ డప్పులు కొట్టడం అనేది, ఈ శబ్దాలనేవి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి. అవెలా అంటే, సో ఫస్ట్ మెల్లిమెల్లిగా ఆ డ్రమ్స్ అనేవి కొట్టడం స్టార్ట్ చేసి అలాగా ఆ శబ్దానికి, సో ఆ రిథమ్‌కి ఏంటంటే వాళ్ళు ఆ భూతకోల ఎవరైతే యేసుకున్నారో ఆ వేషధారణ, సో వాళ్ళు ఆడుతూ వాళ్ళలోకైతే ఇంకా ఆత్మ ప్రవేశిస్తది. ఐ మీన్ భూతం వాళ్ళని ఆవహిస్తది. సో భూతం వాళ్ళని ఆవహించాక మిగతా అక్కడున్న ప్రజలు గానీ, ఎవరైతే ఈ భూతకోల చేయించుకుంటున్నారో, సో వాళ్ళేంటంటే వాళ్ళ సమస్యలైతే ఆ భూతానికి చెప్పి వాళ్ళ ఆ భూతం దగ్గర నుంచి పరిష్కారం అయితే తీసుకుంటారు. ఈవెన్ మనం 'కాంతార' సినిమాలో కూడా చూసాం గదా! సో రిషబ్ శెట్టికి 'కాంతార' ఐ మీన్ ఆ భూతం అనేది ఆవహించిన తర్వాత చాలామంది వాళ్ళ కుటుంబ సమస్యలు గానీ, లేదంటే వాళ్ళకేమైనా సమస్యలుంటే సో అవి చెప్పి ఫైనల్‌గా భూతం ఏం చెప్తే అదే ఫైనల్ డెసిషన్ అనమాట. ఆ తర్వాత ఇంకా దానికి మళ్ళీ జవదాటడం అయితే ఉండదు. సో ఏం చెప్తే దాన్ని పాటిస్తా ఉంటారు. సో చాలామంది గ్రామస్తులు అందుకనే మెయిన్‌గా ఈ భూతకోల చేయించుకున్నప్పుడు సలహాలు అడుగుతా ఉంటారనమాట. ఒకవేళ ఏమైనా ఆస్తి తగాదాలున్నా, ఏవైనా ఆరోగ్యం ఏమైనా బాగోకపోయినా, సో ఆ భూతాన్ని అడిగి సలహా తీసుకొని ఆ రకంగా అయితే పాటించి వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే పాతకాలంలో ఈ కోర్టులు, తర్వాత ఈ పంచాయతీలు ఇలాంటివేం లేకుండా ఈ తులునాడు సైడ్ ఏంటంటే ఈ భూతకోలయే ఒక కోర్టు టైపు. పొద్దున్నే మా కోసం బ్రదర్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయించారు. ఇప్పుడేంటంటే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇక్కడి నుంచి మేము కంబలా చూడ్డానికి వెళ్తున్నాం. ఈ మ్యాంగ్లూర్ సిటీ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రౌండ్‌లో అయితే అవుతుందని విన్నాను. చాలా చోట్లయితే బ్యానర్‌లతో కట్టేసి అయితే పెట్టారు, కంబలా ఈవెంట్ అవుతుంది అని. ఇది ఏంటంటే ఇది కూడా అంతే సేమ్ భూతకోల లాగే డిసెంబర్ నుంచి మార్చ్, ఏప్రిల్ ఈ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో అయితే ఈ కంబలా ఈవెంట్స్ అనేవి జరుగుతా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందనమాట. సో ఇదేదో సరదా స్పోర్ట్ ఏం కాదు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటుంది ఈ స్పోర్ట్ కి. సో వాళ్ళైతే ఇది కండక్ట్ చేసి ప్రైజ్ మనీలు అవి ఇస్తూ ఉంటారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పోటీలు అనేవి స్టార్ట్ అయిపోయి, ఇదేమి గంట 2 గంటలు జరిగే పోటీ కాదనమాట. ఒక రోజంతా జరుగుతూనే ఉంటది. మధ్యాహ్నం ఒక 12-1 గంటకి ఆ టైంకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న 9-10 వరకు కూడా అవుతూనే ఉంటది. కంటిన్యూస్ గా రకరకాల టీములు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. సో ఫుల్ క్రౌడెడ్‌గా అయితే ఉందనమాట. మేము వెళ్ళేసరికి అసలు మొత్తం కోలాహలంగా ఉంది. ఎక్కడ చూసినా గేదెలే. వాటికి స్నానాలు అవి చేయిస్తూ వాటిని అయితే రెడీ చేస్తున్నారు. మేమైతే ఫస్ట్ ఎక్కడైతే ఆ ట్రాక్ ఉందో అక్కడికైతే వెళ్ళి ట్రై చేయాలి, దగ్గర నుంచి ఏమైనా వీడియో తీసుకోవడానికి కుదురుతుందో లేదో అని. కంబలా అనేది ఈ కర్ణాటక తీర ప్రాంతంలో అయితే జరిగే ఒక సాంప్రదాయమైన గేదెల పోటీ అని చెప్పొచ్చు. పరుగు పందెం. కాకపోతే గేదెలు పరిగెడుతూ ఉంటే దాంతోపాటు మనిషి కూడా పరిగెడుతూ ఉంటాడు. కింద చూసుకున్నట్టయితే వాటర్, దాని కింద ఏంటంటే మొత్తం ఇసుకేసి ట్రాక్ అంతా నడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫాస్ట్ గా పరిగెత్తాలి. పురాణాల్లో చూసుకుంటే ఇది దాదాపు దీనికి 1000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఈ కంబలాకి ఒక 1000 సంవత్సరాల క్రితం ఏంటంటే రైతులు మొదలు పెట్టారనమాట. ఇది రైతులకు సంబంధించిన స్పోర్ట్. ఈ పోటీలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దానికన్నా ఒక 3-4 మంత్స్ ముందే ట్రైనింగ్ అనేది మొదలు పెడతారు. ఒకప్పుడు రైతులు ఏంటంటే అసలు పొలం అది దున్నడానికి గేదెలకి మంచి స్టామినా అది కావాలని చెప్పేసి ట్రైనింగ్ లాగా ఇచ్చేవారు అనమాట. అంటే ఏంటంటే వాటర్ తర్వాత మట్టి ఉన్న ఫీల్డ్ లో ఏంటంటే పరిగెత్తించేవారు గేదెల్ని. అవి ఏంటంటే రోజు అలాగ పరిగెత్తించి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాటికి మజిల్ అది పవర్ పెరిగి కొంచెం స్ట్రాంగ్ గా అవుతాయని వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు
పొలం దున్నడానికి తీసుకెళ్ళినప్పుడు సులువుగా అయిపోద్ది అనమాట. పని సులువుగా అయిపోద్ది, ఫాస్ట్ గా కూడా అయిపోద్ది. అందుకనే వాళ్ళు వాటికి ట్రైనింగ్ అయితే ఇచ్చేవారు గేదెలకి. ఈ స్పోర్ట్ ఏంటంటే వాళ్ళ గ్రామ దేవతలకు కూడా అంకితం చేశారనమాట. అంటే ఎప్పుడైతే వాళ్ళ పంట చేతికొచ్చిందో అమ్మవారికి ఆ పంటని ప్రసాదంగా పెట్టి తర్వాత ఈ పోటీ అనేది నిర్వహించి ఒక పండగలా అయితే జరుపుకునేవారు. సో అలా మెల్లిమెల్లిగా ఇదేంటంటే ఇప్పుడు మోడర్న్ స్పోర్ట్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ అనేది చేస్తదనమాట. ఈ గేదెలను ఏంటంటే ఈ రైతులు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో చూసుకుంటారు. చాలా మంది బోల్డ్ ఖర్చు చేసి వీటిని ట్రైన్ చేస్తారు. వాటిని ట్రైన్ చేయడం కూడా అంత ఈజీ కాదనమాట. ఈ కంబలా స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళు ట్రైన్ చేస్తారో సో ఆ 3-4 మంత్స్ వీటికి స్పెషల్ డైటింగ్ ఉంటది. దానికి ప్రాక్టీస్ చేయించేవాడు కూడా సపరేట్ గా ఉంటాడు. వాళ్ళందరికీ వీళ్ళు ఎవ్రీడే ఎంత ఎంత అని చెప్పేసి పే చేస్తూ ఉంటారనమాట ఆ ట్రైనింగ్ చేసేవాడికి. రోజు ఈ గేదెలను తీసుకెళ్లి చెరువులో ఈత కొట్టించడం, తర్వాత మట్టిలో ప్రాక్టీస్ చేయించడం, వాటికి స్పెషల్ గా ఆయిల్స్ అవి రాసి మసాజులు చేయడం ఎన్నో చేస్తారు. వాటిని సొంత ఫ్యామిలీ మెంబర్స్ లో చూసుకుంటారు. ఇంకొందరు రైతులు ఏంటంటే సపరేట్ గా వాటికంటూ ఏసీ రూములు కూడా అయితే కట్టిస్తూ ఉంటారు. వాటి డైట్ కూడా ఎలా ఉంటదంటే ఈ కొబ్బరి, బెల్లం, ధాన్యం, ఇంకా కొన్ని మూలికలు, తర్వాత విటమిన్స్ ఇవన్నీ రోజు ఇస్తా ఉంటారు మిక్స్ చేసి. ఈ డైట్ కే చాలా 100,000 అయితే ఖర్చు అవుతూ ఉంటది. ఈ గేదెలకు బాగానే ట్రైనింగ్ ఇస్తారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కాకపోతే ఈ గేదెలతో పాటు పరిగెత్తడానికి వెనకాతలో ఒకరు ఉండాలి. సో ఆ వాళ్ళని ఏంటంటే జాకీలు అంటారు అనమాట. కొన్ని అకాడమీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని లేదంటే ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రొఫెషనల్ జాకీల్లా అయితే మారుతూ ఉంటారు. చాలా మంది రైతులు ఏంటంటే వాళ్ళ గేదెల్ని ఒక జాకీని హైర్ చేసుకుని ఆ గేదెలతో పాటు ఆ జాకీని పరిగెత్తిస్తారు అనమాట. ఎందుకంటే ఆ రైతులు ట్రైన్ చేయగలరు కానీ వాళ్ళు పరిగెత్తలేరు కదా. చాలా అంటే చాలా కష్టం ఈ వాటర్ లో పరిగెత్తడం. అంత ఈజీ అయిన టాస్క్ కాదు. సో అందుకనే సపరేట్ గా ప్రొఫెషనల్ జాకీలను అయితే హైర్ చేసుకుని వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒకవేళ గెలిచారు అనుకోండి, ఆ జాకీ వాళ్ళ గేదెలను గెలిపించాడు అనుకోండి, సపరేట్ బోనస్ కూడా ఉంటది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఐపీఎల్ టీమ్స్ లాగా ప్లేయర్స్ ను కొనుక్కొని ఆడించుకుంటారు కదా, ఆ రకంగానే ఈ జాకీలను వీళ్ళు హైర్ చేసుకుని ఆడిస్తా ఉంటారు. ప్రెసెంట్ మనం ఉన్న ఈ కంబలాలో ఏంటంటే 3 రకాల పోటీలు అయితే జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ 2 ట్రాక్లు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఎప్పుడైతే విజిల్ వేస్తారో అప్పుడు పరిగెడతా ఉంటారనమాట. ఇద్దరు పరిగెట్టి ఎవరైతే ఫస్ట్ లైన్ క్రాస్ అవుతారో వాళ్ళు విన్నరు. వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ కో సెమీఫైనల్స్ కో వెళ్తారనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ఎన్ని టీంలు వస్తే వాళ్ళ మధ్యలో పోటీ పెట్టి సో చివరికి వీటికి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఇలా ఉంటాయి. ಸೋಮನಾಥ ನಾಯಕರನ್ನು ರಾಮ ಕರೆತ್ತೆ ಕುಳ್ಳೂರು ಬೈಯಲ್ಲಿ PR ಸೆಕ್ಟರ್ ರಟೆ ಮಗರ ಲಕ್ಷ್ಮಣ ಕರೆತ್ತೆ ಲಕ್ಷ್ಮಣ ಕರೆತ್ತ ఇంకొకటి ఏంటంటే ఆ పైన బ్యానర్స్ కట్టారు కనిపిస్తున్నాయి. ఇవేంటంటే హైట్ కి సంబంధించిన రేస్ అనమాట. ఒక జత గేదెలతో పాటు జాకీ పరిగెడతా ఉంటాడు. ఇప్పుడు ప్లాంకే ఉండదు, కాకపోతే వాటిని కొడుతూ అవి పరిగెత్తే స్పీడ్ కి ఆ రెండు కరెక్ట్ రిథమ్ లో కనుక పరిగెత్తే అనుకోండి, ఆ వాటర్ అనేది తుల్లి ఆ పైన ఉన్న ఆ బ్యానర్ కి తగిలింది అనుకోండి, సో వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఆల్మోస్ట్ చాలా సేపటి నుంచి చూస్తున్నాను కానీ ఎవరు అయితే టచ్ చేయలేకపోతున్నారు. చాలా అంటే చాలా డిఫికల్ట్ అనమాట ఈ రేస్. ఇంకొకటి ఏంటంటే 2 గేదెలతో పాటు జాకీ పరిగెడతా ఉంటాడు. ఎంత సెకండ్స్ లో ఈ బార్డర్ రీచ్ అవుతాడు అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఎవరు ఎంత తక్కువ టైంలో రీచ్ అయితే వాళ్ళు విన్నరు.